సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ రవీణ, అట్లాగే రవీణతో పాటు మరో ఇద్దరు కామ్రేడ్స్ అమరత్వం పొందిన విషయం మనందరికీ తెలుసు. వారి అమరత్వాన్ని కొనియాడుతూ సంతాప సందేశాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలు పంపించిన సంతాప సందేశాన్ని ఇప్పటికే మా పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మధు మీ ముందు ప్రకటించాడు. అదేవిధంగా కామ్రేడు రవీణ, అరుణక్కతో పాటు మరో కామ్రేడు ఎవరైతే ఈ సందర్భంగా అమరత్వం పొందారో వారికి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఆ కామ్రేడు అమరత్వం వృధా పోదని చెప్పి ఆ కామ్రేడ్స్ ఆశించినటువంటి ఆశయాల స్వప్నం కోసం ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మనందరి ముందు ఒకే ఒక మార్గం ఉంది. అది ఏకీ రస్తా, అది నక్సల్బరీ రస్తా. ఆ నక్సల్బరీ రస్తాలోనే ఒక బలమైనటువంటి విప్లవోద్యమాన్ని నిర్మించినప్పుడు మాత్రమే ఒక బలమైనటువంటి విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం, ఆ క్రమంలో బలమైనటువంటి విప్లవోద్యమ నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే ఈ దేశానికి విముక్తి ఉంటుంది, ఈ దేశ ప్రజలకు విముక్తి ఉంటుంది, పాలక వర్గాల ఫ్యాసిజాన్ని ఓడించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరోసారి ఐఎఫ్టియు తరపున, తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున ఆ కామ్రేడ్స్కి ఘనంగా నివాళులర్పిస్తూ ఆపరేషన్ కగారు నేపథ్యంలో నేల కొరిగినటువంటి సుమారు 700 మంది అమరులకి మరోసారి నివాళులర్పిస్తూ ముగిస్తున్నాం.